హాయ్ ఎవరీవన్, చూసారు కదా ఫస్ట్ వీడియో అనేది నేను ఏపీ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా చెప్పాను. ప్రిలిమ్స్ గ్రౌండ్ పిఎస్టీ పిఎంటీ పీఈటీ అనమాట. తర్వాత మెయిన్స్, తర్వాత మెడికల్, తర్వాత డీవీ అనమాట. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మన పిఎస్టీ పిఎంటీ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. అది ఏ పోస్ట్కి మనకి 100 మార్క్స్లోని క్వాలిఫైయింగ్ నేచర్ అంతా నువ్వు ఎన్ని మార్కులు అన్నీ గ్యాదర్ చేసేవన్నీ మెయిన్స్లో కలుపుతారు అనమాట. మెయిన్స్ అనేది ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అంటే మార్క్స్ స్కోరింగ్ బట్టి అనమాట. అది స్కోరింగ్ బట్టి దేనికి సెలెక్ట్ అయ్యారు ఏంటని చెప్తారు అనమాట. మనకి రిలీజ్ చేస్తారు అనమాట రిజల్ట్ అనమాట. సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ఓ, జైల్ వార్డెన్, ఫైర్ అండ్ సేఫ్టీ అంటే మనకి కానిస్టేబుల్ భర్తీ చేసినప్పుడు ఈ పోస్ట్లో భర్తీ చేస్తారనమాట. నోటిఫికేషన్ ఒకటే కానీ వీటిలో భర్తీ చేస్తారనమాట. అయితే నోటిఫికేషన్లో మనకి ఏవైతే పోస్టులు ఉంటాయో అయితే మనకి నోటిఫికేషన్ భర్తీ అయినప్పుడు ఈ పోస్టులని ఫిలప్ చేస్తారనమాట. మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సివిల్ అనమాట. సివిల్ కానిస్టేబుల్ కూడా ఎస్సిటిపి స్టిపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ అంటారు. ఇది వచ్చేసి మనకి సివిల్ కానిస్టేబుల్ అనేది డ్యూటీస్ ఏమేమి ఉంటాయంటే మనకి స్టేషన్ డ్యూటీస్ ఉంటాయి, ట్రాఫిక్ డ్యూటీస్ ఉంటాయి సివిల్ కానిస్టేబుల్కి అనమాట. నెక్స్ట్ ఇంక వచ్చేసి ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్. మనకి ఇది వచ్చేసి బెటాలియన్స్ అనమాట. మన కంపెనీస్ అనేవి ఉంటాయండి. ఇవి మనకి మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని బెటాలియన్స్ ఉన్నవి, ఒక 12 అలాగే ఉన్నాయన్నమాట. 12-14 బెటాలియన్స్ ఉన్నాయి. మనకి కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చార్ల, మనకి ఇలా అనంతపురం అటు బెటాలియన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ బెటాలియన్స్లోని మనకి వీళ్ళకి బందోబస్తు డ్యూటీస్ అవ్వచ్చు, ఎలక్షన్ డ్యూటీస్ అవ్వచ్చు, మనకి గ్రహాన్స్ డ్యూటీస్ అవ్వచ్చు. ఈ డ్యూటీస్ అనేవి వీళ్ళకి ఉంటాయి అన్నమాట. ఈవెన్ యాత్రలు కానీ అటువంటి వీటికి వీళ్ళకి డ్యూటీలు వేయచ్చు అనమాట. ఏఆర్ తర్వాత వచ్చి ఏఆర్ ఆర్మడ్ రిజర్వ్ అనమాట. ఇది ఎక్కువ బందోబస్తు డ్యూటీలు ఉంటాయి వీళ్ళకి. విఏపీ సిటీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ అనమాట. జైల్ వార్డెన్ నెక్స్ట్ వచ్చి జైల్ వార్డెన్ వచ్చి మనకి జైల్స్ ఉంటాయి అనమాట. అంటే ఖైదీలు వాళ్ళకి సెక్యూరిటీగా అనమాట. వాళ్ళేమో సెక్యూరిటీ అంటే మీ సినిమా నుండి చూస్తూ ఉంటారు. మామూలుగా జైల్ వార్డెన్స్ అని వెళ్ళకుంటారు అంటే వాళ్ళ తగులు అవ్వకుండా మొత్తం అంతా క్రమశిక్షణగా ఉంచడం అనమాట. ఒక జైలు వార్డెన్కి భర్తీ అయిన తర్వాత జైల్స్లో డ్యూటీ ఉంటుంది. వీళ్ళందరికీ హెడ్ జైల్ సూపరింటెండెంట్ అనమాట. అతను మనకి గ్రూప్ 1 నుంచి రావచ్చు. మనకి మన డీసీపీ ఆ జైల్ సూపరింటెండెంట్ అంటారు అనమాట. ఇంకోటి వచ్చేసి మన ఫైర్ అండ్ సేఫ్టీ అది వచ్చేసి మన ఫైర్ స్టేషన్లో ఉంటుంది అనమాట. ఫైర్ ఫైటర్స్ అంటారు వీళ్ళు. మనకి దగ్గరలో ఫైర్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఫైర్ స్టేషన్స్లోని మనకి 2 వ్యాన్స్ అనేవి ఉంటాయి. ఫైర్ వ్యాన్లు అంటారు. ఫైర్ వ్యాన్లో మనకి డ్రైవర్ ఒకరు ఉంటారు, ఫైర్ ఫైటర్స్ ఉంటారు, అందులో ఫైర్ ఎస్ఐ ఉంటారు, ఫైర్ ఆఫీసర్ ఉంటారు మొత్తం అనమాట. వీళ్ళే మొత్తం అంటూ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఇవన్నీ కాకుండా మనకి స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి కొన్ని. స్పెషల్ ఫోర్సెస్ అంటే మనకి వజ్ర ఒకటి ఉంది. ఇవన్నీ బందోబస్తు డ్యూటీలు అనమాట. ఇవి అంటే ఎటువంటి అల్లర్లు అటువంటి ఏం జరగకుండా బందోబస్తు డ్యూటీలు కూడా వీళ్ళు వేస్తుంటారు. ఇది వజ్ర అనేది స్పెషల్ ఫోర్స్ అనమాట. నెక్స్ట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనమాట. టాస్క్ ఫోర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే బయట మనకి ఎటువంటి ఇల్లీగల్ అటువంటి ఏం దొరకకుండా రైలు చేస్తుంటారు అనమాట. టాస్క్ ఫోర్స్ అనమాట. టాస్క్ ఫోర్స్ సేమ్ ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనమాట. టాస్క్ ఫోర్స్ గ్రహాన్స్ అంటే మనకి నక్సల్స్ నిర్మూలించడం. మనకి సెంట్రల్ మన న్యూస్ పేపర్లు చూస్తుంటాం కదా, న్యూస్ పేపర్లో మనం చూస్తాం బస్తర్ ఎన్కౌంటర్స్ అని, మనకి ఎన్కౌంటర్స్, సిఆర్పిఎఫ్, గ్రహాన్స్, టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కలిపి జాయింట్ ఆపరేషన్స్ ఏరియాస్ మొత్తం కలిపి జాయింట్ ఆపరేషన్స్ అనేవి జరుపుతుంటారు అనమాట నక్సల్స్ నిర్మూలించడానికి. ఈ గ్రహాన్స్ అనేది కేఎస్ వ్యాస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని దీన్ని స్టార్ట్ చేశారనమాట. కేఎస్ వ్యాస్ అనమాట. ఈ కొత్తగా రీసెంట్గా మనకి ఏపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ అనేది ఇది అనేది గంజా నిర్మూలించడానికి ఇది ఫోర్స్ అనేది వచ్చిందనమాట. ఎక్సైజ్ అందరికీ తెలిసిందే. దీనికి ఎక్సైజ్ మనకి డ్యూటీస్ అని కొంతమంది తెలుస్తుంటాయి అనమాట. ఈ ఈగల్ అనేది రీసెంట్గా తీసుకొచ్చారు అనమాట. ఈగల్ ఫోర్సెస్ అనేది మనకి గంజా నిర్మూలించడానికి ఇవన్నీ ఒక యూనిట్స్ అనమాట. వీళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కాకుండా మనకి సిబి కానీ, సిఐడి కానీ, సైబర్ క్రైమ్ కానీ, ఫింగర్ టిప్స్ కానీ, ఫోరెన్సిక్ కానీ ఇవన్నీ డ్యూటీస్ అనేవి ఉంటాయి అనమాట. మనకి ఈ నోటిఫికేషన్ భర్తీలో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఫిలప్ చేస్తారనమాట. ముందు వీటికి భర్తీ చేసిన తర్వాత మీరు డిప్యుటేషన్ మీద వీటికి వెళ్ళొచ్చు అనమాట. వీటికి కానీ వెళ్ళొచ్చు అనమాట.
ఈ వీడియో మీకు యూజ్ అవుద్దని అనుకుంటున్నాను.